నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. నేను మీ మెర్సీని. సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు ముద్దపప్పు తయారు చేసుకుందాం. సమ్మర్లో ఎక్కువగా కర్రీస్ ఫ్రైస్ కంటే ఇలా రసము చారు లాగానే ఎక్కువగా కర్రీస్ ఇష్టపడుతూ ఉంటాము. పచ్చి పులుసు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా రెడ్ చిల్లీస్ని కాల్చుకోవాలి. ఈ రెడ్ చిల్లీ ప్లేస్లో మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వాడుకోవచ్చు. మ్యాషర్ తీసుకొని కొంచెము జీరా రెడ్ చిల్లీస్ వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిపులుసు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ముందుగా మ్యాష్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెము బెల్లం వేస్తాం కాబట్టి స్పైసీగా ఉంటే చాలా బాగుంటుందని కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను. కొంచెం కర్రీ లిప్స్, 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్. ఒకసారి మొత్తము కలిపేసుకుందాం. ఈ విధంగా చేతితో కలపటం వల్ల ఆనియన్స్, మనం వేసుకున్న రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ చక్కగా కలిసిపోతాయి. ఒకవేళ మీకు చేయి మండిద్దంటే మ్యాషర్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. ముందుగానే పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టాను. ఇప్పుడు ఈ చింతపండుని పులుసు తీసుకుందాం. ఈ విధంగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మిశ్రమంలో ఈ పులుసుని వేసేసుకుందాం. మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. పులుసు ఒకటి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోయిద్ది. చూడండి, ఈ విధంగా పులుసు అంతా వేసుకున్న తర్వాత ఒకసారి రెడ్ చిల్లీ పౌడర్ సరిపోయిందో లేదో, సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మరలా వాటర్ వేసుకోండి. పచ్చి పులుసు అంటే చాలామంది స్వీట్గా ఇష్టపడతారు, లేదంటే ఇలానే ఉంచేసుకుంటారు. నేనైతే బెల్లం వేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లం వేసుకొని, లేదంటే ఇలానే ఉంచేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసిన తర్వాత మొత్తము కలిపేసుకుంటే సింపుల్గా ఎంతో టేస్టీ అయిన పచ్చి పులుసు రెడీ అయింది. ఈ పచ్చి పులుసు కాంబినేషన్ ముద్దపప్పు తయారు చేసుకుందాం. ముందుగా కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. ఒకసారి మొత్తము క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఆయిల్ వేస్తున్నాను. మీరు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేను నార్మల్గానే చేస్తున్నాను. మొత్తం వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోయిద్ది. చూడండి, మొత్తం చూద్దాం పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ వాటర్ సపరేట్ చేసుకొని కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని ఈ పప్పును మ్యాష్ చేసుకుందాం. అంతే అండి, మన ముద్దపప్పు కూడా రెడీ అయింది. ఈ సమ్మర్ స్పెషల్ ఇలా ఒకసారి ట్రై చేయండి. కాంబినేషన్ సూపర్ అంటే సూపర్. మీరే ట్రై చేసి కామెంట్స్ పెడతారు, అంత టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.